ఓకే గురువుగారు. మాకు లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఒక లక్ష్మి అనుగ్రహం ఉన్నా గానీ కొంతమంది అది పొందలేరు. సో, దానికి మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలన్న దాని గురించి తెలియజేశారు. అలాగే సరస్వతి యోగం గురించి కూడా మాకు తెలియజేశారు స్టార్టింగ్‌లోనే. సో, సరస్వతి యోగం ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి అందులో చిన్న చిన్న లోపాలు ఉండిపోతాయి. మీరు చెప్పినట్టే ఇందాకనే. సో, అలాంటి లోపాలు ఉన్న వారు కూడా ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఆ యోగం కలుగుతుంది అంటారు? ఇందాక చెప్పాను కదమ్మా, హయగ్రీవ స్తోత్రం చేయడము, సరస్వతి స్తోత్రము, హ్మ్. శ్యామలా దండకము, హ్మ్. ఇవి రోజు చేయాలి. ఏదో ఒక రోజు చేసాము, చాలా మంది ఏం చేస్తారు, ఒక వారం రోజులు చేసామండి మానేసామంటే కుదరదు. అవును. డైలీ ఎక్సర్సైజ్ వర్కౌట్ చేస్తే నువ్వు ఫిట్ గా ఉంటావు. అవును. ప్రాక్టికల్ గా కదా అది. ఆ! ఏదో 4 రోజులు చేశానండి నేను ఫిట్ గా లేను, ఎక్సర్సైజ్ అనేది తప్పు అంటే ఎట్లా? కుదరదు. మనం ఒక 1 ఎక్సర్సైజ్ మంత్, 2 అనేది మంత్స్ మూఢనమ్మకం చేస్తాం. అండి. నేను 4 రోజులు చేశాను నా జీవితంలో, నేను తర్వాత ఫిట్ గా లేను, ఎంత పెద్ద అబద్ధం అంటావా? హ్మ్. 4 రోజులు చేస్తే అవ్వదు, జీవితాంతం చేయమంటాం. అవును. అలాగే పూజ కావచ్చు, ఒక మంత్రం కావచ్చు, జీవితాంతం చేస్తే నేను రక్షిస్తూ ఉంటుంది. హ్మ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎక్సర్సైజ్ మానేసావు, నీ ఫిట్నెస్ తగ్గిపోవట్లే. ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఫిట్‌నెస్ ఎలా అయితే ఫిట్నెస్ తగ్గుతుందో, పూజాది కార్యక్రమాలు మానినప్పుడు కూడా నీకు దైవానుగ్రహం తగ్గుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. గురువుగారు ఇప్పుడు మీరు చెప్పారు. లక్ష్మీ యోగం లేని వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పేసని. ఇంకొంతమందికి ఏంటంటే లక్ష్మీ యోగం గాని, సరస్వతి యోగం గాని విపరీతంగా కలిసొస్తుంది. అని ఇంక వద్దు వద్దు అన్నా గాని ఇంక వాళ్ళకి కలిసొస్తూనే కోట్ల ఉంటుంది. రూపాయల్లో కోట్ల రూపాయలలో బాగా కలిసొస్తూ ఉంటుంది. సో, వారి గురించి ఒకసారి తెలియచేయరా గురువుగారు? దాన్నే విపరీతంగా కలిసొచ్చేదాన్ని విపరీత రాజయోగాలు అంటారు. విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అంటారు. ఓకే. వీటి వల్ల ఏమవుతుందంటే, అప్పటి వరకు అసలు అతని దగ్గర ఏమీ లేదు. ఇల్లు రెంట్ కట్టడానికి కూడా కష్టం. కష్టంగానే ఉంటుంది. షేరింగ్ గా ఉంటూ ఫుడ్ కూడా కష్టం అనుకున్న వాళ్ళు కోట్ల రూపాయల్లోకి వెళ్ళిపోతారు. దీన్నే విపరీత రాజయోగం అంటారు. అంటే అది ఎలా పాసిబుల్ అంటారు? చెప్తాను. విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు. విపరీత రాజయోగం అంటే 6వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి అని ఉంటారు. లగ్నం నుంచి 6th, 8th and 12th లార్డ్స్ అంటారు వీటిని. వీళ్ళు 6, 8, 12 కారకత్వాల్లో ఎక్కడైనా ఆ కారకత్వాలు పొంది ఆ ప్లేసెస్ లో ఉండి ఆ దశలో వస్తే దట్ ఈస్ ద విపరీత రాజయోగ. అంటే విపరీతంగా కలిసి రావడం. అలాగే నీచభంగ రాజయోగము అంటారు. అంటే ఒక నీచపడి రాజయోగాన్ని పొందింది. అందుకే ఏంటి, కొంతమంది చూడండి చాలా దీన స్థితిలో ఉంటూ సడన్ గా కలిసి వచ్చింది. అరే మొన్నటి వరకు అసలు నా దగ్గరే టీకి డబ్బులు అడిగాడండి, ఇప్పుడు ఆయన కారులో బెంజ్ కార్లో తిరుగుతున్నాడంట. ఎట్లాగా? ఇలాంటి కేసు ఒకటి చెప్తాను నేను మీకు. నా లైఫ్ లో చూసినటువంటి ఒక వ్యక్తి ఊర్లో గేదెలు కాసుకునేవాడు. ఆయన సంతకం పెట్టడం కూడా రాదు, సిగ్నేచర్ కూడా రాదు కనీసం అతనికి. గేదెలు కాసుకోవడం ఆయన పని. సడన్ గా కాసుకుంటున్నటువంటి ఆ గేదెల్లో ఒక గేదె చనిపోవడం, ఇంకోటి ఏదో పోవడం ఏదో జరిగింది. ఇంకా ఏ పని లేదు. అతని ఊర్లో ఒక వ్యక్తి సిటీకి వచ్చి ఒక లేబర్ వర్క్ చేసుకుని వెళ్ళేవాడు మళ్ళీ ఊరికి ప్రతి నెల. ఆయన చెప్పాడు, అరే నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు, నాతో పాటు పనికిరా, కనీసం ఇంక ఇక్కడ ఏ పని లేదు కదా అంటే ఈతో పాటు వర్క్ వచ్చాడు. ఆ లేబర్ వర్క్ చేస్తూ ఇతను వర్క్ చేయడం పక్క పెట్టి ఇంకొక 10 మంది లేబర్ను సప్లై చేసి దాంట్లోకి వెళ్ళాడు చిన్నగా. ఓకే. చిన్న దాంట్లో నుంచి చిన్నగా అక్కడి నుంచి ఏం చేశాడంటే, ఒక యాడ్ ఏజెన్సీకి జాబ్ చేస్తూ ఆ యాడ్ ఏజెన్సీలో హోర్డింగ్స్ అని ఉంటాయి రోడ్ల మీద మనకి. ఇప్పుడంటే హోర్డింగ్స్ లేవు, తీసేశారు. ఇది ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తుంది. సొంతంగా చిన్న చిన్న బోర్డులు వేయడం స్టార్ట్ చేశాడు, వాళ్ళకి వీళ్ళకి లీజుకి ఇవ్వడం. అది అలా అలా అంచెలంచెలుగా ఏమీ చదువుకోకుండా అక్షరం కూడా ముక్కడం కూడా రానటువంటి వ్యక్తి అతని పీరియడ్లో ఒక 10 years ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్లో 10 years బ్యాక్ ఈ వ్యక్తి ఏమీ లేదు, గేదెలు కాచుకుంటూ ఏమీ చదువుకునే వ్యక్తి 10 years ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్లో చదువు రాకపోయినా కూడా అంచెలంచెలుగా ఎదగాలనేటువంటి ఒక యోగం ఉన్నప్పుడు అతని జాతకం నేను చూసా. విపరీత రాజ్యం ఉంది, నీచభంగ రాజ్యం, విపరీత రాజ్యం విపరీతంగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 10 years ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్లో ఇతని ఆదాయం మంత్లీ 20 to 30 lakhs. ఇప్పుడు 20 to 30 lakhs ఆదాయం ఎక్కడ? ఏమీ లేని ఒక గేదెను కాసుకునే వ్యక్తి ఎక్కడ? దట్ ఈస్ విపరీత రాజయోగ అండ్ నీచభంగ రాజయోగం. ఏమి చదువులేదు, అందరూ ఏమనుకుంటారు చదువుతేనే కదా, వ్యాపారాన్ని చదువుతో ఏమవసరం, అవును తెలివితేటలు ఉండాలి కదా. ఇప్పుడు చదవలేదంటే మాత్రం రేపు పొద్దున్న కూలి పని చేసుకుంటాం అనేసి అని చెప్తారు ఉంటారు కదా. అంటే ఏమిటి యోగం అంటారు, దాన్ని యోగం అంటారు. అతనికి
లైఫ్ ప్రయత్నం. ఇప్పటికీ అతనికి రాయడం రాదు, ఇప్పటికీ మీరు ఏదైనా రాయమని రాయలేడు. ఆయన సంతకం పెట్టడం కూడా కష్టం, ఏదో అలా అలా ఇప్పటికీ రాదు. చదువుతో సంబంధం లేదు. అంటే అలానే చదువుకున్న వాళ్ళందరూ పనికిరారని కాదు నా ఉద్దేశం. యోగం ఉంటే నీకు చదువుతో సంబంధం లేకుండా కూడా అతను కష్టపడ్డందుకు ఫలితం ఉంటుంది అంటున్నాను నేను. కష్టపడకుండా ఏ ఫలితం ఉండదు. మళ్ళీ ఈయన అలాగే ఊర్లో అలాగే తింటూ తిరుగుతూ ఉంటే వచ్చేది కాదు. అంటే ఒక ప్రయత్నం చేసాడు, ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడే ఉండిపోకుండా నేను ఎందుకు ఇంకో నలుగురిని సెట్ చేయకూడదు అనుకున్నాడు. చూశాడు, అరే నేను వెళ్తున్న దగ్గరికి నేను తీసుకుంటున్న దాంట్లో నా దగ్గర 50 తీసుకుంటున్నాడు, ఈయన 10 మంది దగ్గర 10, 50, 500 ఆయనకు వస్తున్నాయి. నేను ఎందుకు ఈ పని చేయకూడదు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, ఈయన 10 మందిని సెట్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు పనులకు చూశాడు. ఫలానా హోర్డింగ్స్ ఫిక్స్ చేయడానికి దానికి వెళ్తున్నాడు. సరే నేను ఎందుకు ఈ ఫిక్సింగ్ వర్క్ కాంట్రాక్ట్ నేను ఎందుకు తీసుకోకూడదు, నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు కదా అనుకున్నాడు. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడు చిన్నగా. అది స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత నేనే ఎందుకు సొంతంగా బోర్డు వేయకూడదు అనుకున్నాడు. చిన్నగా ఒక ప్లేస్ చూసుకున్నాడు, అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఏదోలాగా ఇచ్చేసుకున్నాడు, బోర్డు వేసాడు. అలాగా అంచెలంచెలుగా పెంచుకున్నాడు. నిజంగా యోగం అంటే యోగం అంటే అదే. అవును.